హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 1 క్లాసెస్ తెలంగాణ చరిత్ర సంస్కృతి అసభ్యాయాలు అనే చాప్టరు చాలా ముఖ్యమైన చాప్టర్. అసభ్యాయాలలో దాదాపుగా మనకు 3 క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే 6 క్వశ్చన్లు ఇస్తే మనం రాయాల్సినవి 3 క్వశ్చన్లు. అయితే ఈ 3 క్వశ్చన్లని 3 భాగాలుగా విభజించుకొని చదవాలి. ఒకటి పొలిటికల్ హిస్టరీ, 2 అభివృద్ధి హిస్టరీ, 3 సామాజిక చరిత్ర. ఈ 3 కోణాలలో అసభ్యాల చరిత్రను చూస్తే కంపల్సరీగా మనం 3 క్వశ్చన్లు చేయడానికి అవకాశం ఉంది. ఆ పొలిటికల్ హిస్టరీలో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో సిపాయిల తిరుగుబాటు. మరి హైదరాబాద్ సంస్థానంలో అసలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నదా? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంటే వాళ్ళ వ్యతిరేకంగా హైదరాబాద్లో తిరుగుబాటు జరిగిందా? మరి భారతదేశంలోని తిరుగుబాటు జరిగింది, హైదరాబాద్ సంస్థ అసలు స్వాతంత్ర ఉద్యమం లేదన్నటువంటి కొంతమంది చరిత్రకారులకి, కొంతమంది ఆంధ్రవాదులకి ఇక్కడ సమాధానమే హైదరాబాదులో 1857 సిపాయిల తిరుగుబాటు చాలా బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఏవైతే జరిగిందో అంతకు మించిన స్థాయిలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. మరి 1850 సిపాయిల తిరుగుబాటు గల కారణాలు ఏంటి? తిరుగుబాటు జరిగిన విధానం ఏంటి? తిరుగుబాటు యొక్క ఫలితాలు ఏంటి అన్న 3 కాన్సెప్ట్లలో గ్రూప్ 1 అనే క్లాసెస్ని మనం చూడాలి. ఒకటేంటిది? తిరుగుబాటు గల కారణాలు, 2 తిరుగుబాటు జరిగిన విధానం, 3 తిరుగుబాటు ఫలితాలు. ఈ 3 కోణాల్లో ఈ 1857 సిపాయిల తిరుగుబాటుని చూసే ప్రయత్నం చేయాలి. అదే మాదిరిగా 1857 సిపాయిల తిరుగుబాటులో తురేబజ్ ఖాన్ యొక్క పాత్ర ఏమిటి అనేది కూడా ఇక్కడ అడగడానికి అవకాశం ఉన్నటువంటి కాంటెంట్గా అర్థం చేసుకోవచ్చు. ఇలా క్వశ్చన్ ఏమడుగుతారు అని ఒకసారి కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే, హైదరాబాదు సంస్థానం లేదా రాజ్యంలో జరిగిన 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తీరు ఫలితాలను వివరించండి. లేదా 1857 సిపాయిల తిరుగుబాటులో తురేబజ్ ఖాన్ యొక్క పాత్ర ఏమిటి అనేది మరో క్వశ్చన్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగినా కూడా తురేబజ్ ఖాన్ తిరుగుబాటు అన్నా లేదా హైదరాబాద్ సంస్థానంలో సిపాయిల తిరుగుబాటు అన్నా కూడా కాన్సెప్ట్ ఒక్కటే. కొంత చేంజ్ చేసి రాస్తే రెండింటికి సమాధానం ఒకే విధంగా ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అశోక ఆన్లైన్ అకాడమీలో అద్భుతంగా గ్రూప్ 1 క్లాసెస్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఆన్లైన్లో రాష్ట్రంలోనే ఎక్కడ లేదు విధంగా క్లారిటీగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో నీటుగా క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో ఏదో గ్రూప్ 2 క్లాసులు అల్లబడేసి లేదా ఆఫ్లైన్ క్లాసెస్ అల్లబడేసి ఆన్లైన్ క్లాస్ ఇవ్వడం కాదు. సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ని నీట్గా క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లోనే అందజేసే ఏకైక అకాడమీ అశోక్ ఆన్లైన్ అకాడమీ. ఇక్కడ గ్రూప్ 1 క్లాసెస్ కావాల్సిన వాళ్ళు అశోక్ ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, లేదా యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ అనేవి చూసే ఒక ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నచ్చితే అశోక్ ఆన్లైన్ అకాడమీలో మీరు గ్రూప్ 1 కోర్సెస్ గురించి చూసే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఆఫ్ క్వశ్చన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ సంస్థానంలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తీరు ఫలితాలను వివరించండి. లేదా 1857 సిపాయిల తిరుగుబాటులో తురేబజ్ ఖాన్ యొక్క పాత్ర ఏమిటన్న కాన్సెప్ట్ని చూసే ప్రయత్నం చేయవచ్చు. మరి దీన్ని ఏ విధంగా మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి అంటే ఈ విధంగా మన సినాప్సిస్ రాసుకోవాలి. ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ పాయింట్, హైదరాబాదు సిపాయిల తిరుగుబాటు గల కారణాలు, వాహాబీ ఉద్యమ ప్రభావం, పక్కనే ఉన్నటువంటి ఔరంగాబాదు కాంటిజెంటులో తిరుగుబాటు, సికింద్రాబాదు కాంటిజెంటులో తిరుగుబాటు, దాని నేపథ్యంలో చీదా ఖాన్ని నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళకు అప్పచెప్పడం, ఆ చీదా ఖాన్ని విడిపించడం కోసం తురేబజ్ ఖాను ఆ రెసిడెన్సీ భవనం పైన దాడి చేయడం, ఫైనల్గా తిరుగుబాటు యొక్క ఫలితాలు ఏంటి, ఫైనల్గా కన్క్లూజన్ ఏంటనే కాన్సెప్ట్లలో ఈ పాయింట్స్ ఆధారంగా మనం గ్రూప్ 1 క్వశ్చన్ ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. మళ్ళొకసారి చూడండి. ఉపోద్ఘాతం, హైదరాబాదులో సిపాయిల తిరుగుబాటు గల కారణాలు, వాహాబీ ఉద్యమ ప్రభావం, ఔరంగాబాదు కాంటిజెంటులో తిరుగుబాటు, సికింద్రాబాద్ కాంటిజెంటులో తిరుగుబాటు, రెసిడెన్సీ భవనం పైన తురేబజ్ ఖాన్ దాడి, తిరుగుబాటు యొక్క ఫలితాలు, ముగింపు. ఏదైనా క్వశ్చన్ రాసేటప్పుడు సినాప్సిస్ అనేవి మన మైండ్లో పెట్టుకోవాలి. సినాప్సిస్ లేకుండా
నువ్వు క్వశ్చన్ ఆన్సర్ రాస్తే దానికి అర్థం ఉండదు, కరెక్ట్ వేలో ఉండదు, కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఇక్కడ కాన్సెప్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 1857 సిపాయిల తిరుగుబాటు హైదరాబాదు రాజ్యంలో ఉన్నదా అంటే ముమ్మాటికి ఉన్నది. ఎందుకున్నదంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఏ కారణాలతోనైతే జరిగిందో ఇక్కడ కూడా అదే కారణాలతో జరిగింది. ఇక్కడ గల కారణం ఏంటంటే 1798లో సైన్య సహకార పద్ధతిని బ్రిటిష్ వాళ్ళతో నిజాం అలీ ఖాన్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ సంస్థానంలో వాళ్ళకి ఆధిపత్యం అనేది పెరిగింది. మొట్టమొదటిసారిగా సైన్య సహకార పద్ధతి ద్వారా మన యొక్క ఆర్మీ పైన వాళ్ళు పట్టు సాధించారు. హైదరాబాద్ యొక్క విదేశాంగ విధానం పైన పట్టు సాధించారు. ఒక రెసిడెన్సీ అనేవారు నియమించి మొట్టమొదటిసారి విదేశాంగ విధానం పైన, సైనిక వ్యవస్థ పైన పట్టు సాధించి తర్వాత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశారు. ఆ తర్వాత మతం పైన ప్రభావితం చేశారు. ఆ తర్వాత తెల్లవాడైనటువంటి బ్రిటిష్ వాడు నల్లవాళ్ళైనటువంటి హైదరాబాద్ సంస్థానం యొక్క ముస్లింల పైన కూడా అణిచివేత ధోరణి అవలంబించారు. ఎందుకంటే క్రిస్టియానిటీకి ఇస్లామిజానికి పడదు. దాని కారణంగా ఇస్లాం యొక్క మత విశ్వాసాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకున్నారు. ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావితం చేశారు. శాంతి భద్రతను గుప్పెట్లో పెట్టుకున్నారు. విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేశారు. ఇవన్నిటి కారణంగా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేశారు. దాంట్లో తురేబజ్ ఖాన్ యొక్క నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. చాలామంది ఏమంటారంటే ముస్లింలు అనేవాళ్ళు దేశద్రోహులు అంటారు. కానీ హైదరాబాదులో సిపాయిల తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరంటే ముస్లింలే తిరుగుబాటు చేశారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. ముస్లింలో దేశభక్తి లేదని అన్న వాళ్ళకి 1857 సిపాయిల తిరుగుబాటు హైదరాబాదులో చూస్తే దాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ సంస్థానమే ముస్లిం రాజ్యం. ఆ ముస్లిం రాజ్యంలో కొంతమంది బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తే మరికొంతమంది అదే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేశాడు. నసీరుద్దౌలా అనే వ్యక్తి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా పరిపాలన అందజేస్తే అతని సోదరుడైనటువంటి ముబారిచుద్దౌలా బ్రిటిష్ వాళ్ళ యొక్క దమనీతిని వ్యతిరేకించి వాళ్ళ మత విధానాన్ని వ్యతిరేకించి మొట్టమొదటిసారిగా పోరాట జెండాను ఎగరేసిన వ్యక్తి ఎవరంటే స్వయంగా నిజాం యొక్క రాకుమారుడు అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ కారణాలు ఏంటి? సిపాయిల తిరుగుబాటు గల హైదరాబాదులో కారణాలు ఏంటి అంటే భారతదేశానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవే కారణాలు ఉన్నాయి. ఇక్కడ కూడా దాదాపు అవే కారణాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మతపరంగా జోక్యం అనేది ఎక్కువ జరిగిందన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ముబారిచుద్దౌలా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటంటే మత కోణంలో ఇక్కడ ఆ యొక్క ఆధిపత్యం పెరిగిన కారణంగా తిరుగుబాటుకి ఇమ్మడిగా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న హైదరాబాదు సైన్యాన్ని కూడా చిన్న చూపు చూడడం, ఎక్కడికి పోయి అయినటువంటి హైదరాబాద్ యొక్క సైనికులు, భారతదేశం యొక్క సైనికులు ఎక్కడికి పోయి అయినా యుద్ధం చేయాలన్నటువంటి సేనానియుక్త చట్టం కూడా కారణమైన అంశానికి అర్థం చేసుకోవచ్చు. అంటే భారతదేశంలో ఇక్కడ తిరుగుబాటు తక్షణం రావడానికి గల కారణం ఆవు పంది కోసినటువంటి తూటాలు వాడమని చెప్పిన కారణంగా 1857 సిపాయిల తిరుగుబాటు జరిగితే ఇక్కడ అది తక్షణ కారణంగా మనకు కనపడదు. అసలు ఎందుకు ఆవు కొవ్వు పంది కొవ్వు అనే తూటాలని ఎందుకు నిరాకరించారు భారతీయులు అన్న కాన్సెప్ట్ని ఇక్కడ చిన్నగా మీకు విశ్లేషణ చేసి అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తాను. మరి ఎందుకు వచ్చింది ఆవు కొవ్వు పంది కొవ్వు అంటే ఎందుకు ఉపయోగించాలని ఒక కాన్సెప్ట్ కనుక చూస్తే, ఆవు అనేది హిందువులకు పవిత్రమైనది, పంది అంటే ముస్లింలు అనే వాళ్ళు అసహించుకుంటారు. ఈ 2 పాయింట్లు అందరూ తెలుసు. మరి ఆవు కొవ్వు పంది కొవ్వు తూటాల పూస్తే ఏంటి ప్రాబ్లం, వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి అని ఒకసారి కనుక చూస్తే, బ్రిటిష్ వాళ్ళ కాలంలో తుపాకులు అనేవి చాలా బారు తుపాకులు, చాలా పెద్ద తుపాకులు, చాలా బరువుగా ఉండేవి తుపాకులు అనేవి. ఆ తుపాకులలో తూటాలు లోడ్ చేయాలి. తూటాలు లోడ్ చేయాలంటే ఆ తుపాకీని ఇలా ఎడమ భుజం పైన పెట్టుకొని ఇలా ఎడమ చేతి ఇలా పట్టుకోవాలి. ఒకవేళ ఆ చేతి కనుక ఎడమ భుజం పైన తుపాకీని పట్టుకున్నప్పుడు ఎడమ చేతి కనుక తుపాకీని పట్టుకోకపోతే అది కింద పడుతుంది. అట్లా పట్టుకోవాలి. అంటే బ్యాలెన్స్గా భుజం పైన తుపాకీ పెట్టుకొని ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఎడమ చేతి ఇలా బిగ్గర పట్టుకుంటాం. మరి పట్టుకున్నప్పుడు ఆ తూటాలు ఎలా ఉంటాయంటే చిన్న బెరడాలో ఉంటాయి, చిన్న డబ్బాలో ఉంటాయి. ఆ డబ్బాల తూటాలు ఉంటాయి.
ఆ డబ్బాకు మూత ఉంటుంది. ఆ మూతని ఒక్క చేతితో తీయడం అనేది సాధ్యం కాదు. మీరు కావాలంటే చిన్న బాటిల్ యొక్క మూత కూడా ఒకటే చేతితో తీయాలంటే సాధ్యం కాదు. మరి ఈ చేతి అనేది ఇక్కడ తుపాకీ పట్టుకున్నాం, దీన్ని తీయడం సాధ్యం కాదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఆ బిరడా యొక్క మూతని ఇలా కుడి చేతితో పట్టుకొని నోటితో తీవాలి ఆ బిరడా యొక్క మూతని. ఆ బిరడా మూత ఈజీగా వెళ్ళడం కోసం దాన్ని గ్రీజు పూసేవాళ్ళు. బిరడా మూత సింపుల్గా వెళ్ళడం కోసం గ్రీజు పూసేవాళ్ళు. ఆ గ్రీజ్ అనేది ఆవు కొవ్వుతో, పంది కొవ్వుతో తయారు చేశారన్నటువంటి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ బిరడా తీసే సమయంలో ఆ మూతి గ్రీజ్ అంటేది, ఆ గ్రీజ్ అనేది ఆవు కొవ్వు, పంది కొవ్వుతో పూసిన అని ఒక ప్రచారం జరిగిన కారణంగా ఆ గ్రీజు మూతాన్ని తీయడానికి భారతీయులు అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టలే. ఇలా చూపెట్టిన సమయంలో మొట్టమొదటిసారిగా ఏం జరిగింది అంటే ఒకసారి కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే, ఎక్కడ జరిగిందన్న కాన్సెప్ట్ కనుక చూసే ప్రయత్నం చేస్తే 1857 మార్చి 29వ తారీఖు నాడు పశ్చిమ బెంగాల్లోని బారక్పూర్లో దేశీయ కాల్బలానికి చెందిన బారక్పూర్ దేశీయ కాల్బలానికి చెందినటువంటి 34వ రెజిమెంటు 5వ కంపెనీలో ఉన్నటువంటి ఇక్కడ నెంబర్ కనుక చూసే ఒక ప్రయత్నం చేస్తే 1446 నెంబర్ కలిగినటువంటి మంగల్ పాండే. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. 1857 మార్చు 29వ తారీఖు 29 నాడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బారక్పూర్లో 34వ కంపెనీ 5వ బెటాలియన్ 1446 నెంబరు కలిగినటువంటి సిపాయి 1446 నెంబర్ కలిగిన సిపాయి మంగల్ పాండే అనే వ్యక్తి ఆ తూటాలు ఉపయోగించడానికి నిరాకరించినప్పుడు తన పై అధికారి అనేవాడు నువ్వు కంపల్సరీ ఆ తూటాలు ఉపయోగించాల్సిందే అని చెప్పేసి బలవంత పెడితే ఆవేశపూరితుడైనటువంటి కోపోద్రిక్తుడైనటువంటి మంగల్ పాండే అవే తూటాలని నోటితో మూతను తీసి ఆ తూటాలు దాంట్లో నింపి ఈ తుపాకీని కంపల్సరీ ఉపయోగించాల్సిందే, తూటాలు వాడాల్సిందిగా తన పై అధికారిని అదే తుపాకీ పెట్టి ఒక్కసారిగా కాల్పులు జరిపి చంపేశాడు అదే ఆవేశంతో. ఇది తక్షణ కారణంగా మారింది. బారక్పూర్లో జరిగిన ఒక తిరుగుబాటు మీరట్కు వ్యాపిస్తే మీరట్లో కూడా సిపాయిలు అనేవాళ్ళు ఆ తూటాలు ఉపయోగించడానికి నిరాకరించినప్పుడు వాళ్ళందరూ నిరాయుధులు చేసి ఇక్కడ మంగల్ పాండేని కూడా పై అధికారిని కాల్చిన కారణంగా మంగల్ పాండేని అతను అరెస్టు చేయమని ఈశ్వర్ పాండేని పంపిస్తే అతను కూడా అరెస్ట్ చేయకపోవడంతో అరెస్టు చేయడానికి నిరాకరించిన ఈశ్వర్ పాండేని, తూటాలు వెలిసిన మంగల్ పాండేని సిపాయిలందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరితీశారు. అలా ఉరితీసిన నేపథ్యంలో ఆ యొక్క సమాచారం మీరట్ యొక్క సిపాయిలకు కూడా చేరి ఆ మీరట్ సిపాయిలు కూడా తూటాలు వాడని నిరాకరిస్తే వాళ్ళందరూ నిరాయుధులు చేసి వాళ్ళ ఉద్యోగాలకి తొలగించి వాళ్ళకు ఫైన్లు విధించి మీరట్ జైల్లో బందీఖాన చేస్తే రాత్రిపూట ఆ మీరట్ జైలు యొక్క గోడలు బద్దలు కొట్టి హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ ఢిల్లీకి పయనించి ఢిల్లీలో భక్తఖాన్ని ఒక సైనిక నాయకుడిగా మార్చుకొని రెండో బహదూర్ షాని హిందూ షాదిషా షాయి యొక్క భారతీయ యొక్క పరిపాలకుడిగా గుర్తించి సిపాయిల తిరుగుబాటుని మొదలుపెట్టిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళొక సమాచార సాధనం ఏంటంటే చపాతీ, వీళ్ళ యొక్క ఎంబ్లం ఏంటంటే ఎర్ర కలువ, వాళ్ళకి నినాదం ఏంటంటే హరహర మహాదేవ శంభో శంకర్ అనే నినాదంతో సిపాయిల తిరుగుబాటు జరిగింది భారతదేశ వ్యాప్తంగా. ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది. అదేవిధంగా సతారాలో మనకు నానాసాహెబ్ అనే వ్యక్తి తిరుగుబాటు చేశారు. కాన్పూర్లో నానాసాహెబు, లక్నోలో బేగం హజరత్ మహల్, అర్రాలో కున్వర్ సింగ్, ఎక్కడ పడితే అక్కడ తిరుగుబాటులో స్థానిక సంస్థానాధీశులు తిరుగుబాటు చేశారు. వాళ్ళకు మద్దతుగా ఈ తూటాల పంచాయతీ కారణంగా సిపాయిలు అనేవాళ్ళు పాల్గొన్నారు కాబట్టి దీన్ని సిపాయిల తిరుగుబాటు అన్నారు. ఒకవేళ 1857లోనే మనకు కనుక స్వాతంత్రం వచ్చి ఉంటే దీన్ని విప్లవం అనేవాళ్ళు. తిరుగుబాటు విఫలమైంది కాబట్టి దీన్ని తిరుగుబాటు అంటున్నాం, పోరాటం అంటున్నాం. ఒకవేళ సక్సెస్ అయ్యి ఉంటే
1857 సిపాయిల తిరుగుబాటు అనకుండా 1857 విప్లవం అనేవాళ్ళు ఒక రష్యా విప్లవం మాదిరిగా, ఒక అమెరికా విప్లవం మాదిరిగా, ఒక చైనా విప్లవం మాదిరిగా భారతదేశం కూడా విప్లవం అని పిలిచేవాళ్ళు. తిరుగుబాటు అణచివేయబడింది, తిరుగుబాటు అణచివేశారు కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే తిరుగుబాటు అని పిలుస్తున్నాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాలు, బ్రిటిష్ వాళ్ళ యొక్క రెవెన్యూ విధానాలు, బ్రిటిష్ వాళ్ళు భారతీయుల యొక్క సాంప్రదాయాలను జోక్యం చేసుకొని వితంతు పునర్వాస చట్టాన్ని రద్దు చేయడం, సతీసాము నిషేధ చట్టాన్ని రద్దు చేయడం, గోండులలో ఉన్న నరబలి నిషేధ చట్టాన్ని రద్దు చేయడం, నరబలి నిషేధ చట్టాన్ని అమలు చేయడం ఇలాంటి కారణాలు. దానితో పాటు భారతీయ సిపాయిలను చిన్నచూపు చూడడం, భారతీయ సిపాయి అనేవాడు ఉద్యోగంలో జాయిన్ అయితే సిపాయిగా రిటైర్మెంట్ కావడం, అదే బ్రిటిష్ వాళ్ళు కనుక సిపాయిగా జాయిన్ అయితే అత్యున్నత స్థాయికి ఎదగడం, వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వడం, జీతాలలో తేడాలు, ఇవన్నీ 1857 సిపాయిల తిరుగుబాటు గల కారణాలు. దాని యొక్క ప్రభావం హైదరాబాదు పైన పడింది. నానా సాహెబ్ అనే వ్యక్తి మన హైదరాబాదు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క దీని ప్రాంతంలో మనకు తిరుగుబాటు అనేది చేశాడు. నానా సాహెబ్ అనే వ్యక్తి కాన్పూర్ కేంద్రంగా, కాన్పూర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోనే ఉంది. హైదరాబాద్ సంస్థానం కూడా మహారాష్ట్రలో విస్తరించి ఉంది. దీని కారణంగా నానా సాహెబ్ యొక్క ప్రచారం హైదరాబాదు పైన పడింది. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మౌల్వీలు కూడా దాన్ని ప్రచారం చేశారు. అన్నిటికంటే ముందే ముబారిచుద్దౌలా, నసీరుద్దౌలా సోదరుడైనటువంటి ముబారిచుద్దౌలా హైదరాబాద్ సంస్థానంలో వహాబీ ఉద్యమాన్ని నిర్వహించడం, ఆ వహాబీ ఉద్యమం యొక్క ప్రభావం కూడా 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణమైన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఔరంగాబాదు కాంటిజెంట్లో తిరుగుబాటు చేయడం, ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళని చంపివేయడం, సిపాయిలకు బ్యాకుగా పెద్ద ఆ తుపాకీని అమర్చి ఒక్కసారిగా పేల్చిపడేస్తే శరీరాలు తునకలు కావడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఉరి తీయడం లాంటి ఔరంగాబాద్ కాంటిజెంట్లో జరిగిన కారణంగా దాని యొక్క ప్రభావం సికింద్రాబాద్ కాంటిజెంట్ పైన పడడం. ఆ సికింద్రాబాద్ కాంటిజెంట్లో ఉన్నటువంటి చీదా ఖాన్ అనే వ్యక్తి నిజాముని నొప్పించి 1857 సిపాయిల తిరుగుబాటుకు నిజాముని సహకరించేలా చేస్తానని చీదా ఖాన్ అనే వ్యక్తి బయలుదేరడం, ఆ చీదా ఖాన్ని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి రెసిడెన్సీ భవన్లో బందీఖాన చేయడం, ఆ చీదా ఖాన్ని విడిపించడానికి తురేబజీ ఖాను తన సైన్యంతో వచ్చి ఆ చీదా ఖాన్ని విడిపించే ప్రయత్నం చేయడం, కాల్పులు జరపడం, చివరికి తురేబజీ ఖాను పారిపోతుండగా, అంటే ఇక్కడ వాళ్ళకి బ్రిటిష్ సైన్యం ముందు నిలవంచే శక్తి లేక ఆ సైన్యం మొత్తం కూడా తెల్లవాళ్ళు కాల్పులు జరిపి పారిపోతుండగా తురేబజీ ఖాన్ అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, జైల్లో ఉన్న తురేబజీ ఖాన్ మళ్ళీ తప్పించుకొని ఒక యుద్ధాన్ని మళ్ళీ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ పట్టుకొని తురేబజీ ఖాన్ని చంపివేయడం, కోటి సెంటర్లో మొత్తంగా శవాన్ని ఆ శవం అంటే కొన్ని నెల రోజుల పాటు పైగా ఆ శవాన్ని వేలాడదీసి భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఇక్కడ జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ పాయింట్స్ మొత్తం కూడా ఇక్కడ మనం క్వశ్చన్ ఆన్సర్ రూపంలో మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో చదివినా, హైదరాబాదులో సంస్థానంలో జరిగినా, ఎక్కడ చదివినా కూడా రోమాలు నిక్కపొడిచే ఒక సంఘటన 1857 సిపాయిల తిరుగుబాటు. ఇక్కడ హైదరాబాదులో సిపాయిల తిరుగుబాటు లేదని అనే వాళ్ళకి తురేబజీ ఖానే ఒక సమాధానం అన్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఇక్కడ గురుఫన్ అనే కాన్సెప్ట్లలో ఏ విధంగా రాయాలి అన్న కాన్సెప్ట్ని ఇక్కడ మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాము, దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ముందుగా ఏం రాయాలంటే ఇంట్రడక్షన్ పాట రాస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? ముందుగా ఉపోద్ఘాతం అంటున్నాం. ఆ ఉపోద్ఘాతం ఎలా రాయాలని ఒక కాన్సెప్ట్ కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే, హైదరాబాదు రాజ్యంలో బ్రిటిష్ వారి నియంతృత్వం, మత విధానం, సైనికులను తక్కువ చూపు చూడడం, నానాసాహెబ్ అనుచరుల ప్రభావం, సాధారణంగా బ్రిటిష్ వారిపై ఉన్న వ్యతిరేకత, వహాబీ ఉద్యమ ప్రభావం 1857 సిపాయిల తిరుగుబాటుకు బీజాలు వేసి ఉద్యమం ఎగిసిపడేలా చేసి బ్రిటిష్ వారిని భయభ్రాంతులకు గురి చేసి నిజాం మద్దతుతో తిరుగుబాటును అణిచివేయబడింది అన్న ఒక లీడ్ రూపంలో రాసుకోవాలి. ఒకటే, మీరు గ్రూప్ 1లో సక్సెస్ కావాలంటే లీడ్స్ అనేవి బాగా రాసుకోవాలి. లీడే మనకు ప్రధానమైనది. ఇక్కడ పదాల అమరిక అంటే నువ్వు మొత్తంగా వ్యాసంలో ఏం రాయబోతున్నావో చెప్పేదాన్ని మనం ఉపోద్ఘాతం అని పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. హైదరాబాదు రాజ్యంలో బ్రిటిష్ వారి నియంతృత్వం, మత విధానం, సైనికులను తక్కువ చూపు చూడడం, నానాసాహెబ్ అనుచరుల ప్రభావం, సాధారణంగా బ్రిటిష్ వారిపై ఉన్న వ్యతిరేకత, వహాబీ ఉద్యమ ప్రభావం, 1857 సిపాయిల తిరుగుబాటు బీజాలు వేసి ఉద్యమం ఎగిసిపడేలా చేసి బ్రిటిష్ వారిని భయభ్రాంతులకు గురి చేసింది, నిజాం మద్దతుతో తిరుగుబాటు అణచివేయబడింది.
ఇక్కడ ముబారిజ్ ఖాన్ అనే వ్యక్తి, ఒక రాజకుమారుడు అనే వ్యక్తి తిరుగుబాటు చేస్తే అదే నసీరుద్దౌలా బ్రిటిష్ వాళ్ళకు సహకరించాడు. తర్వాత వచ్చిన అఫ్జలుద్దౌలా కాలంలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ మనకు మొదటి సాలార్ జంగ్ అనే యొక్క రాజనీతి ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళకు సహకరించాడు. అంటే ఇక్కడ మొదటి సాలార్ జంగ్ని ఒక రాజద్రోహిగా మనం ముద్ర వేయొచ్చా అంటే వేయొచ్చు కూడా, వేయకూడదు అంటే వేయకూడదు కూడా. ఎందుకంటే ఒక మొత్తం ఆర్థికంగా వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైన సమయంలో ఈ 1857 సిపాయిల తిరుగుబాటుకు బ్రిటిష్ వాళ్లకు సహకరించి హైదరాబాద్ యొక్క ఆర్థిక పునాదులను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక్కడ రాజ్యాన్ని కాపాడిండు. కానీ బ్రిటిష్ వాళ్ళ సహకరించినటువంటి వ్యక్తి మొదటి సాలార్ జంగ్. బ్రిటిష్ వాళ్ళ సహకరించిన కారణంగా మొదటి సాలార్ జంగ్ని రాజద్రోహిగా ముద్ర వేయవచ్చు. లేదు అదే సమయంలో కూలిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న సందర్భంలో అప్పుల పాలైన హైదరాబాదు రాజ్యాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి గొప్ప వీరుడు అని చెప్పేసి మొదటి సాలార్ జంగ్ని మనకి ప్రశంసించవచ్చు కూడా వచ్చు. అందుకే ఎప్పుడైనా ఒక గ్రూప్ 1లో క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు విమర్శనాత్మకంగా రాయాలా. అంటే ఇక్కడ మొదటి సాలార్ జంగ్ని విమర్శిస్తూ మొదటి సాలార్ జంగ్ గొప్పతనాన్ని కూడా ప్రశంసించగలగాలి. ఈ రెండు రాసినప్పుడే ఆ క్వశ్చన్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి చివరికి ఎలా అణిచివేయబడిందంటే నిజాంల యొక్క సహకారంతోనే ఇది అణిచివేయబడ్డ అంశాన్ని కూడా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇక చూడండి, తర్వాత మనం ఒక్కొక్క పాయింట్ రూపంలో చూసుకుంటే అంటే ఇక్కడ మనము ముందుగా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి సినాబ్ చూస్తున్నాం. ఒకటేం రాసినాం, ఉపోద్ఘాతం రాసినాం. రెండే రాసినాం, హైదరాబాద్ సిపాయిల తిరుగుబాటు కారణాలు చూసినాం. మూడోది ఏమంటున్నాం, వాహాబ్ ఉద్యమ ప్రభావం అంటున్నాం. ఔరంగాబాద్ కాంటిజెంట్లో తిరుగుబాటు అంటున్నాం. సికింద్రాబాద్ కాంటిజెంట్లో తిరుగుబాటు అంటున్నాం. రెసిడెన్సీ భవనం పైన తురేబజ్ ఖాన్ దాడి అంటున్నాం. తిరుగుబాటు ఫలితాలు అంటున్నాం. ఫైనల్గా కన్క్లూజన్ అంటున్నాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఇంట్రడక్షన్ పార్ట్. ఆ తర్వాత కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే సైన్య సహకార పద్ధతి ద్వారా హైదరాబాదు రాజ్యంలో కాలు మోపిన బ్రిటిష్ వాళ్ళు హైదరాబాదులో మొట్టమొదటిసారి ఏ విధంగా ఇంట్రడ్యూస్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళు? సైన్య సహకార పద్ధతి ద్వారా. దానికంటే ముందు మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ద్వారా ఫ్రెంచివారు బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్ రాజ్యంలో ఏలుపెట్టారు. నాసిర్ జంగు, ముజఫర్ జంగు కారణంగా మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకోవడానికి అవకాశం కలబడింది. కానీ నిజాం అలీ ఖాన్ తర్వాత వచ్చి వాళ్ళందరిని ఎల్లగొట్టాడు. కానీ చివరికి అదే నిజాం అలీ ఖాన్ సైన్య సహకార పద్ధతిగా సంతకం పెట్టి హైదరాబాదులో సగ భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చేసి హైదరాబాదులో వాళ్ళ యొక్క పెత్తనానికి ఆస్కారం కల్పించిన సంఘటన సైన్య సహకార పద్ధతి అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కాలుమోపిన బ్రిటిష్ వాళ్ళు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా బీరార్ లాంటి ప్రాంతాలను హస్తగతం చేసుకున్నారు. కాబట్టి 1853లో బీరార్ ఒప్పందం జరిగింది. అంతకుముందు సైన్య సహకార పద్ధతి అనంతరం దానికంటే ముందు ఉత్తర సర్కార్లని గుంటూరు ప్రాంతాన్ని దత్తమండలాన్ని తీసుకున్న బ్రిటిష్ వాళ్ళు 1853లో హైదరాబాద్ యొక్క ఆర్థిక వ్యవస్థను దానికి అనుకూలంగా మార్చుకొని అప్పును అనుకూలంగా మార్చుకొని బీరారు ప్రాంతాన్ని కూడా తీసుకున్న వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు 1853లో మనకు ఏ ఒప్పందం జరిగిందంటే బీరారు ఒప్పందం జరిగింది. దీని ద్వారా హైదరాబాదు తనకున్నటువంటి రాజకీయ అస్తిత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డ అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బీరారు ఒప్పందం అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనం రాసే ప్రయత్నం చేస్తున్నాం. 1853లో జరిగింది. వంటి ప్రాంతాలు హస్తగతం చేసుకున్నారు. హైదరాబాదు రాజ్య శాంతి భద్రతలు విదేశీ విధానం తమ గుప్పెట్లో పెట్టుకొని నిజాం సైన్యం పైన కూడా ఆధిపత్యం చేయించారు. కాన్సెప్ట్ చూసుకోండి. హైదరాబాదు రాజ్యం యొక్క శాంతి భద్రతలు విదేశీ విధానం తమ గుప్పెట్లో పెట్టుకొని నిజాం సైన్యంపై కూడా ఆధిపత్యాన్ని చెలాయించారు. ఇలాంటి సమయంలో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన 1857 సిపాయిల తిరుగుబాటు హైదరాబాదు పైన పడింది. నానాసాహెబ్ అనుచరుల ఆ ప్రభావం హైదరాబాద్ సంస్థల్లో బ్రిటిష్ వారి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కాన్పూర్లో జరిగిన యొక్క నానాసాహెబ్ యొక్క తిరుగుబాటు యొక్క ప్రభావం కూడా హైదరాబాద్ మీద పడిందని చెప్పే సందర్భమే దీన్ని ఏమంటున్నామంటే కారణాలు అంటున్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు గల కారణాలు అంటున్నాం. ఏంటేంటి? సైన్య సహకార పద్ధతి, బీరారు ఒప్పందం, దాంతోపాటుగా అంతకుముందు జరిగినటువంటి వాహాబీ ఉద్యమ ప్రభావం కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ చూడండి, మూడో కాన్సెప్టు నిజాం రాకుమారుడు నసీరుద్దౌలా సోదరుడు ముబారిజుద్దౌలా నాయకత్వంలో తలెత్తిన వాహాబీ ఉద్యమం మూలంగా సంస్థానంలో బ్రిటిష్ వారిపై తీవ్ర వ్యతిరేకత ప్రబలింది.
కాంటిజెంట్ సైన్యంలో పనిచేసిన హైదరాబాదులపై బ్రిటిష్ సైనిక అధికారులు చిన్నచూపుతనం తిరుగుబాటు ప్రధాన కారణమైంది. అంటే భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ప్రధాన కారణం తూటాలు ఉపయోగించడం. ఇక్కడ తక్షణ కారణం సిపాయిలను చిన్నచూపు చూడడం. దానితో పాటు ఔరంగాబాదులో పనిచేసే సైనికులని సేనానియుక్త చట్టం ప్రకారం భారతదేశ సిపాయిల తిరుగుబాటులో పాల్గొనమని బలవంతంగా పంపే ప్రయత్నం చేయడం. కాబట్టి ఇక్కడ అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మహమ్మదీలు మొహరం ఊరేగింపు నిర్వహించరాదని, బహిరంగ శ్లోకాలు చేయవద్దని బ్రిగేడియర్ మొగంజీ ఆదేశించడం. బహిరంగ అంటే వాళ్ళు ప్రార్థనలు చేసేటప్పుడు అల్లా అని చెప్పేసి ప్రార్థనలు చేస్తారు, అలాంటి ప్రార్థనలు చేయొద్దట. దాంతోపాటు మొహరం ఊరేగింపులు నిర్వహించొద్దట. వాళ్ళ యొక్క మత విధానం వాళ్ళు పాటిస్తే కూడా చేయవద్దని బ్రిటిష్ అధికారులని వాళ్ళు హుకుం జారీ చేశారు. నమాజు చేయవద్దని కెప్టెన్ అబ్బాట్ హెచ్చరించడం. హైదరాబాద్ సైనికులపై రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్ అనుచిత ప్రవర్తన బ్రిటిష్ వారి వ్యతిరేకంగా మౌల్వీ బోధనలు కారణమయ్యాయి. అంటే సైన్యంలో పనిచేసే ముస్లింలు గడ్డాలు కూడా పెంచవద్దన్నారు, నమాజులు చేయవద్దన్నారు, మొహరం ఊరేగింపులు చేయవద్దన్నారు, పైగా చిన్నచూపు చూశారు. ఇవన్నీ కూడా తక్షణ కారణం. అంటే అంతముంచిన కారణాలు ఏంది? వాహాబీ ఉద్యమ ప్రభావం, దానితో పాటు సైన్య సహకార పద్ధతి, దాంతోపాటు బీరారు ఒప్పందం, ఇవన్నీ దీర్ఘకాలికం కారణాలైతే తక్షణ కారణం ఏంటంటే ఈ ముస్లింల యొక్క మత విధానాలలో జోక్యం చేసుకొని వాళ్ళ చిన్నచూపు చూడడమే తక్షణ కారణం. హైదరాబాద్ సంస్థానంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి తక్షణ కారణమన్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మరి ఎవరెవరు బ్రిటిష్ అధికారులు వచ్చారంటే ఇక్కడ 3 పేర్లు మనకు టచ్ అవుతున్నాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎవరెవరు? బ్రిగేడియర్ మెకంజీ, కెప్టెన్ అబ్బాటు, దాంతోపాటు కల్నల్ డేవిడ్సన్. పోయినసారి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్, 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ యొక్క రెసిడెన్సీ ఎవరని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. కానీ ఇక్కడ 3 అధికారుల పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రాయాలి కదా, గ్రూప్ 1లో క్వశ్చన్ ఆన్సర్ రాయాలంటే అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే అడిగినాక మైండ్ బ్లాంక్ ఉందనుకో, నువ్వు క్వశ్చన్ ఆన్సర్ రాయలేవు. కాబట్టి గ్రూప్ 2 కంటే గ్రూప్ 1లో రాసే ప్రతి పదం కూడా నీ మైండ్లో ఉన్నప్పుడే కరెక్ట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మొహరం ఊరేగింపు ఉండొద్దట, బహిరంగ మార్తాలు చేయొద్దట, నమాజులు కూడా చేయవద్దని చెప్పేసి వాళ్ళకి అనుచిత ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్ అనే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు, తక్షణ కారణాలన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మన క్వశ్చన్ ఆన్సర్లు అన్నీ కూడా అశోక ఆన్లైన్ అకాడమీలో క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ మరొక కాన్సెప్ట్ చూడండి, ఫకీర్ మౌల్వీ ఇబ్రాహీం బ్రిటిష్ వారి వ్యతిరేకంగా మద్దతు కూడా గట్టగా నిజాం పిలిచి రాజద్రోహానికి పాల్పడవద్దని హెచ్చరించగా ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మరొక తిరుగుబాటుదారు ఫకీర్ మౌల్వీ అక్బర్ బ్రిటిష్ వారిపై జిహాదు ప్రకటించారు. అంటే ఇక్కడ ముస్లిం యొక్క మత పెద్దలు కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మతంలో జోక్యం చేసుకున్నారు కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటులో మతం అనే కోణం కూడా మనకి ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు భారతీయులను చిన్నచూపు చూశారు. రంగు పరంగా ఇక్కడ చిన్నచూపు చూస్తే ఇక్కడ మతపరంగా కూడా ఇబ్బందులు తలెత్తినాయి హైదరాబాదు సంస్థానంలో అన్న కాన్సెప్ట్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 1 సెకండ్ ప్లీజ్. ఇక్కడ చూడండి, తిరుగుబాటు 3 దశలు. ఒకటి ఔరంగాబాద్ తిరుగుబాటు, రెండవది సికింద్రాబాద్ కాంటిజెంట్ రెసిడెన్సీ భవనం పైన దాడి, మూడవది హైదరాబాద్ సంస్థానం పరిధిలో ఎక్కడెక్కడ తిరుగుబాట్లు జరిగాయి అన్న 3 దశలలో దీన్ని చూసే ఒక ప్రయత్నం చేయాలి. హైదరాబాదులో సిపాయిల తిరుగుబాటు 3 దశలలో కనబడుతుంది. ఒకటి ఔరంగాబాదు, అంటే నిజాముల యొక్క మొట్టమొదటి రాజధాని ఔరంగాబాద్ అనే పట్టణం కూడా, ఔరంగాబాద్ అనే వ్యవస్థ కూడా హైదరాబాద్ సంస్థానంలో భూభాగమే. సికింద్రాబాద్ కాంటిజెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క సైన్యం ఉన్న ఒక ప్రాంతాన్ని కంటోన్మెంట్ అంటున్నాం. ఆ కంటోన్మెంట్లో ఉన్న సైనిక ప్రాంతాన్ని కాంటిజెంట్ సైన్యాలు అంటున్నాం.
బ్రిటిష్ వాళ్ళు హైదరాబాదు 2 సైన్యాలు కలుపు దాన్ని ఏమంటున్నామంటే కాంటిజెంట్ సైన్యాలు అంటున్నాం, కంటోన్మెంట్ సైన్యాలు అంటున్నాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా అంతకుముందు ఫిలిమ్స్లో జనరల్ అవగానే కల్పించాను. ఇక్కడ సబ్జెక్టు పరంగా డెప్త్గా చూస్తున్నాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఔరంగాబాదు కాంటిజెంటులో తిరుగుబాటు. ఇట్లా సబ్ హెడ్డింగ్ పెట్టొచ్చా అంటే ఒకవేళ మామూలుగా రాసి జస్ట్ దానికి అండర్లైన్ కూడా చేయకుండా మామూలు అలాగే వదిలిపెట్టగానే మళ్ళీ కింద అండర్లైన్ చేసి కలర్ పెన్నులు అనేవి వాడకూడదు. ఇక్కడ మీకు కనబడే విధంగా నేను చెప్తున్నాను, కానీ అలాంటి ఎగ్జామ్లో కూడా ఎలాంటి సబ్ హెడ్డింగ్లు వాడకుండానే రాయడానికి ప్రయత్నం చేయండి. ఔరంగాబాదు కాంటిజెంట్లో తిరుగుబాటు అని చెప్పేసి ఇక్కడ మీరు చిన్న ఒక లైన్ ఇట్లా గీసేసి ఔరంగాబాదు కాంటిజెంట్లో తిరుగుబాటు ఒక లైన్ పెట్టి అక్కడి నుంచి కంటిన్యూస్గా రాసుకోవచ్చు. ఔరంగాబాదులో విడిది చేసి ఉన్నటువంటి కాంటిజెంట్ సైన్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారని భావించి సైనికులు తిరుగుబాటు లేవదీశారు. ఎందుకంటే 1857లో కానింగ్ అనేవాడు ఒక చట్టం తీసుకొచ్చిండు. ఆ చట్టం పేరు ఏంటంటే సేనానియుక్త చట్టం. అంటే ఎవరైనా సైన్యము ఎక్కడికి పంపిస్తే అక్కడి పోయి యుద్ధం చేయాలా అనేది ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఔరంగాబాదులో ఉన్నటువంటి సైనికులని హైదరాబాద్ యొక్క సైనికులని అంటే హైదరాబాద్ సంస్థాన సైనికులని ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ యుద్ధంలో ఉపయోగిస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. అది వాస్తవం కూడా. ఇక్కడ దానికి పోవడానికి ఇంట్రెస్ట్ చూపడకుండా వాళ్ళు ఆ తిరుగుబాటు లేవదీశారు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు జమేదార్ ఫీదా అలీ, డఫేదారు అమీర్ ఖాన్, ఫీదా అలీ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఔరంగాబాదు కాంటిజెంటులో తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ అధికారులు ఫీదా అలీ పట్టుబడగా ఉరితీశారు. మీర్ ఫీదా అలీ పట్టుబడితే ఉరితీశారు. అమీర్ ఖాన్ తప్పించుకున్నాడు. తిరుగుబాటులో పాల్గొన్న 21 మంది సైనికులను కాల్చి చంపారు. అందరూ చూస్తుండగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి తూటాలు ఎట్లుంటాయంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆ పెద్దగా ఉన్నటువంటి మనకి వాళ్ళ ఎక్కడ ఆ నాంపల్లిలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్కులో గన్నులు చాలా పెద్దగా కనబడతాయి. ఎడ్ల బండి పైన ఉన్నటువంటి ఒక మోటారు వాహనాల్లో కనబడుతుంటాయి. దానితో కాల్చి చంపారు. అంటే ఒక సైనికుని దూరంగా ఒక 50-100 మీటర్ల దూరంలో ఒక చెట్టు కట్టేసి ఆ దానితో ఒక్కసారిగా పేల్చేస్తే బాడీలో ఒక ముక్క కూడా కనపడదు. అలా మొత్తం చింద్రమయ్యే విధంగా కాల్పులు జరిపి అలా 21 మందిని కాల్చి చంపారు. మీర్ ఫిదాలు ఉరితీశారు, భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఔరంగాబాద్ యొక్క కాంటిజెంట్ యొక్క ప్రభావం కూడా సికింద్రాబాదు కాంటిజెంట్ పైన పడిన అంశంగా ఎగ్జామ్ పాయింట్లో అవగాహన చేసుకోవచ్చు. అంటే ముందుగా అలా ఎక్కడ తిరుగుబాటు చేసింది? ఔరంగాబాద్ తిరుగుబాటు జరిగింది. మనకు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్ర ఉద్యమం కూడా మొట్టమొదటిసారి ఎక్కడ మొదలైందంటే ఔరంగాబాద్ విద్యార్థులే నిజాం యొక్క జాతీయ గీతాన్ని పాడడానికి ఇంట్రెస్ట్ చూపని కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్ర ఉద్యమం యొక్క మూలాలు కూడా ఔరంగాబాద్లోని అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు అనే వాళ్ళు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, సికింద్రాబాద్ కాంటిజెంటులో తిరుగుబాటు. ఔరంగాబాదు కాంటిజెంటులో తిరుగుబాటు ప్రభావం సికింద్రాబాదు కాంటిజెంటుపై సైతం వ్యాపించి బుల్దానాలో ఉన్న సైన్యం జమేదారు చీదా ఖాన్ నాయకత్వంలో ఇక్కడ అసలు 1850 సిపాయిలు తిరుగుబాటు గల ప్రధాన కావడకర వ్యక్తి ఎవరంటే చీదా ఖాన్. ఈ చీదా ఖాన్ నాయకత్వంలో నిజాం ప్రభుత్వం యొక్క సహాయం కోసం హైదరాబాద్ చేరుకుంది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే మేము నిజాంను ఒప్పిస్తాం. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా నిజాంను కూడా పాల్గొనే విధంగా తాను చేస్తానని చీదా ఖాన్ గుండె ధైర్యంతో హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ మన హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఏమన్నది? బ్రిటిష్ వాళ్ళకి సహకరించి చీదా ఖాన్ని పట్టిస్తే 3000 రూపాయల బహుమానం ఇస్తని చెప్పారు. 3000 రూపాయలు అంటే ఇలా 3 కోట్ల రూపాయలతో సమానం. కాబట్టి 3,00,000 రూపాయల బహుమానాన్ని మొదటి సాలార్ జంగ్ ప్రకటించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నిజాం ప్రభుత్వం సహకరించకపోగా చీదా ఖాన్ తలపై 3,000 రూపాయల నజరానా ప్రకటించింది. చీదా ఖాన్ హైదరాబాద్ చేరగానే అరెస్టు చేసి రెసిడెన్సీ భవనంలో బంధించింది. హైదరాబాద్ చీదా ఖాన్ చేరగానే నిజాం ప్రభుత్వమే పట్టుకొని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పింది. దీంతో బ్రిటిష్ వాళ్ళు చీదా ఖాన్ ఏడ దాచిపెట్టారు, ఎక్కడ బంధించారంటే రెసిడెన్సీ భవనం పైన బందీఖాన చేసిన అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేస్తూ రెసిడెన్సీ భవనం పైన బందీఖాన చేసిన అంశంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవచ్చు. బందీగా ఉన్న చీదా ఖాన్ విడిపించడానికి తురేబజ్ ఖాన్, మౌల్వి అల్లావుద్దీన్లో ఇక్కడ చూడండి ఎవరెవరు పేర్లు ఉన్నాయన్న కాన్సెప్ట్ కనుక చూస్తే బందీగా ఉన్నటువంటి చీదా ఖాన్ని
విడిపించడానికి తురేబజ్ ఖాన్ అనే వ్యక్తి, మౌల్వీ అల్లావుద్దీన్లు అనే వాళ్ళు ఇద్దరు. ఇక్కడ మనకు ప్రతి ఎగ్జాములో, ప్రతి బిట్ టైప్ ఎగ్జాములో కనపడే ఒక హీరో ఎవరంటే తురేబజ్ ఖాను. ఆ తురేబజ్ ఖాన్కు సహకరించిన వ్యక్తి ఎవరని కూడా గతంలో ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. అతని పేరు ఏంటంటే మౌల్వీ అల్లావుద్దీన్ అనే వాళ్ళిద్దరు కలిసి ఆ రెజెన్సీ భవన్ ఎదురుగా ఉన్నటువంటి అబ్బిన్ సాహెబ్ జైగోపాల్ దాస్ అనే భవనాల పైన కూర్చొని ఇక్కడ ఈ సైన్యం అనేది ఆ తురేబజ్ ఖాన్ ఆధ్వర్యంలో వచ్చిన సైన్యం అనేది దాడులు జరిపిన అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మౌల్వీ అబ్బిన్ సాహెబ్ జైగోపాల్ దాస్ భవనాలపై నుంచి దాడి చేశారు. కానీ జనరల్ బ్రిగ్స్ ఆధ్వర్యంలో దాడి తిప్పికొట్టబడిన అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఎప్పుడు జరిగింది తిరుగుబాటు అంటే 1857 జూలై 17వ తారీఖు నాడు ఈ తిరుగుబాటు అయిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. రెజెన్సీ భవనంలో ఉన్నటువంటి చీదా ఖాన్ని విడిపించడమే తురేబజ్ ఖాన్ యొక్క ప్రధాన లక్ష్యం. దానికోసం ఆయన పెద్ద సైన్యాన్ని తీసుకొని, మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళి పెద్ద సైన్యాన్ని తీసుకొని, తురేబజ్ ఖాన్ ఎవరో గారు హైదరాబాదులో పుట్టి పెరిగినటువంటి ఒక సైనికుడి యొక్క కుమారుడే. బ్రిటిష్ వాళ్ళంటే నరరాణాన్ని వ్యతిరేకంగా ప్రకటించుకున్నట్టు ఆయన బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా సమరశంఖాన్ని పూరించినటువంటి మొట్టమొదటి యుద్ధ వీరుడు ఈయన హైదరాబాదులో. బ్రిటిష్ వాళ్ళ కాలంలో హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి స్వాతంత్ర సమయోధుడు ఎవరంటే ఎవరి పేరు చెప్పాలంటే తురేబజ్ ఖాన్ పేరే చెప్పాలి. కాబట్టి ఇక్కడ ముస్లింలు అనేవాళ్ళు దేశ ద్రోహులుగా ఉంటారన్న దానికి సమాధానమే తురేబజ్ ఖాన్. బ్రిటిష్ వాళ్ళపైన యుద్ధాన్ని ఎక్కుపెట్టి యుద్ధం చేసి చివరికి అమరుడైనటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఇన్ ద సేమ్ టైంలో నిజాం ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళు సహకరిస్తే మరికొంతమంది వ్యతిరేకంగా పనిచేసే అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు, కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చీదా ఖాన్ విడిపించడానికి తురేబజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ అనేవాళ్ళు అబ్బిన్ సాహెబ్ జయగోపాల్ దాసు రెసిడెన్సీ భవనపాలే కూర్చొని కాల్పులు జరిపితే ఆ కాల్పులని జనరల్ బ్రిగ్స్ ఆధ్వర్యంలో అడ్డుకున్న అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. తెల్లవార్లు కాల్పులు జరిగాయి. ఇక్కడ చూడండి, తురేబజ్ ఖాన్ నగరం విడిచి, అంటే తెల్లవార్లు కాల్పులు జరిపిన తర్వాత సైన్యం కొంతమంది చనిపోయిన తర్వాత మిగిలినటువంటి సైన్యంతో పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ పారిపోతుండగా మహబూబ్ నగర్ వైపు పారిపోతుంటే పరిధిలో ఉన్నటువంటి మొగిలిగిద్ద అనే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మొగిలిగిద్ద వద్ద నిజాం సైన్యం పట్టుకొని జైల్లో పెట్టింది. జైల్లో ఉన్న ఆయన 1 సంవత్సరం పాటు పైగా 1859 వరకు జైల్లో ఉన్నటువంటి తురేబజ్ ఖాన్ అక్కడ జైళ్ళల్లో ఉన్నటువంటి భారతీయులకు రక్షంగా ఉన్నటువంటి సైనికులని మచ్చగ చేసుకొని వాళ్ళల్లో కూడా దేశభక్తి బీజాలు పెంచి దేశభక్తిని వాళ్ళు పెంపొందించి వాళ్ళ సహకారంతోనే తప్పించుకున్నాడు తురేబజ్ ఖాన్. ఇలా మొగిలిగుద్ద వద్ద అరెస్ట్ చేయబడి జైల్లో బంధించబడ్డ ఆయన ఇక్కడ ఉన్నటువంటి జైలు యొక్క అధికారుల యొక్క సహకారంతో తప్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన యొక్క తురేబజ్ ఖాన్ అంశం అర్థం చేసుకోవచ్చు. తిరిగి జైలు నుంచి తప్పించుకొని పారిపోతుండగా తుఫ్రాన్ వద్ద కుర్బాన్ అలీ స్థానిక అక్కడ తుఫ్రాన్ ప్రాంత పాలకుడైన కుర్బాన్ అలీ సహకారంతో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు సైనికుల మధ్య తురేబజ్ ఖాన్ మధ్య గలాట జరిగింది. ఈ గలాటలో తోపులాటలో తురేబజ్ ఖాన్ వ్యతిరేకంగా ఒక తూటా పేలి ఆ తూటా తలిగి చనిపోయిన వ్యక్తి తురేబజ్ ఖాను. ఇలా తుఫ్రాన్ వద్ద పట్టుబడి ఆ గలాటాలో చనిపోయినటువంటి ఈ యొక్క తురేబజ్ ఖాన్ యొక్క శరీరాన్ని గుర్రానికి గట్టి అలాగే ఈడ్చుకుంటూ కోటి సెంటర్ వరకు తీసుకొచ్చారు. ఆ శవాన్ని ఆ గుర్రం బండి కట్టేస్తే ఆ గుర్రం బండి పరిగెత్తుకుంటూ వస్తాయి. దాని వెనకంగానే శవం ఏలాడుకుంటా తాడుతోని మొత్తంగా వచ్చి శరీరం మొత్తం చిందనంగా అయిపోయిన సందర్భం కనబడతాయి. అలా శవాన్ని ఈడ్చుకుంటూ వచ్చేసి కోటి సెంటర్లో అలాగే వేలాడదీశారు. కొన్ని రోజుల పాటు వేలాడదీశారు. శవం మొత్తం ఒట్టిగా ఎండిపోయే వరకు వేలాడదీశారు. భయభ్రాంతులకు గురి చేశారు. ఈ కోటి సెంటర్లో రెసిడెన్సీ భవనం పరిసర ప్రాంతాల్లో కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మరెవరు కూడా ఇలాంటి తిరుగుబాటు చేయకూడదనే ఉద్దేశంతో తురేబజ్ ఖాన్ యొక్క శరీరాన్ని ఆ విధంగా ఈడ్చుకొచ్చేసి కోటి సెంటర్లో కట్టిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జరిగిన పెనుగులాటలో తురేబజ్ ఖాన్ మరణించాడు. తురేబజ్ ఖాన్ శరీరాన్ని కోటిలో వేలాడదీసి భయభ్రాంతులకు గురి చేశారు. స్వాతంత్రం అనంతరం 1857లో హైదరాబాదు కోటి సెంటర్లో తురేబజ్ ఖాన్ విగ్రహం ఏర్పాటు చేయగా ఆబిడ్స్ నుంచి కోటికి వచ్చే రోడ్డుకు తురేబజ్ ఖాన్ రోడ్ అని పేరు పెట్టారు. ఇతనికి ఉన్నటువంటి బిరుదు తురుమ్ ఖాన్ అనే బిరుదు ఉంది.
అందుకే తెలంగాణలో బాగా యాక్టివ్ ఉన్నవాడిని, బాగా ధైర్యం కలిగిన వాడిని ఏమంటామంటే తురుమ్ ఖాన్ అని పిలుస్తున్నాం. ఆ తురుమ్ ఖాన్ ఎవరో కాదు, మన తురేబజ్ ఖానే. తురేబజ్ ఖాన్ కొన్న బిరుదు ఏంటంటే తురుమ్ ఖాన్ అనే బిరుదు కలిగిన వాడు. ఆయన ఆ బిరుదు నుంచే మనం ఇవాళ స్ఫూర్తిని పొంది బాగా బలవంతుడైనటువంటి ధైర్య సాహసాలున్న వాళ్ళకి తురుమ్ ఖాన్ అనే బిరుదిస్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. మౌల్వి అల్లావుద్దీన్ బెంగళూరుకు పారిపోతుండగా మంగళంపల్లిలో అరెస్ట్ చేసి దీపాంతరవాస శిక్ష విధించగా 1889లో మౌల్వి అల్లావుద్దీన్ అనే వ్యక్తి ఇక్కడ అండమాన్ జైల్లోనే చనిపోయిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 84 అనుకుంటా, 89 కాకుండా 84 అని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 1884లో ఆయన చనిపోయాడు దీపాంతరవాస శిక్షగా. ఈ యొక్క విగ్రహమే ఇక్కడ కోటి సెంటర్లో ఉన్నటువంటి తురేబజ్ ఖాన్ యొక్క స్మారకార్థంగా నిర్మించినటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ చూసే ఒక ప్రయత్నం చేయండి. మీరు కోటి సెంటర్లో పోతే కనబడుతుంది, మీరు ఎవరు కూడా చూసి ఉండకపోవచ్చు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు కట్టినట్టు సందర్భాన్ని ఇక్కడ అవగాహన చేసుకోవచ్చు. ఇది మనకు కోటి సెంటర్లో కనబడేటటువంటి తురేబజ్ ఖాన్ జ్ఞాపకార్థం 1857 సిపాయిల తిరుగుబాటు జ్ఞాపకార్థంగా కట్టినటువంటి విగ్రహంగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకా చూడండి, దీంతో పాటుగా ఈ యొక్క తిరుగుబాటు యొక్క ప్రభావం చేత ఎక్కడెక్కడ తిరుగుబాట్లు జరిగాయనే ఒక మూడో కాన్సెప్ట్లో కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే, షోరాపూర్లో రాజా వెంకటప్ప నాయక్, కెంచన్గూడలో హుమ్మంగి, బాస్మతి నగర్లో రోహిల్లాలు, అజంతాలో బాగోజీ నాయక్, నిజామాబాద్లో దీప్ సింగ్, అదేవిధంగా దాంతోపాటుగా మనకు మోర్తాడులో రుక్మారెడ్డి, నిజామాబాద్ జిల్లా మోర్తాడులో రుక్మారెడ్డి అనే వ్యక్తి తిరుగుబాటు చేశాడు. అదే మాదిరిగా పీశ్వ రామారావు కుట్ర కేసు అనేది 1862లో జరిగింది. ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్ర భావజాలని ప్రచారం చేస్తుండగా ఈ పీశ్వ రామారావుని పట్టుకొని ఆయన ఉరి తీయడం జరిగింది. ఆయన సహకరించిన వాళ్ళకి చాలామందికి జైళ్ళల్లో బంధించారు, వాళ్ళకు ఫైన్లు విధించారు, శిక్షించిన అంశాలు కూడా కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. పీశ్వ రామారావు కుట్ర కేసు కూడా హైదరాబాద్లో జరిగిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన ప్రచారం చేస్తుంటే ఆయన సహకరించిన రుక్మారెడ్డి, సేఠ్ మోహన్లాల్ పిత్తి, రావు సాహెబులు అనే వాళ్ళని శిక్షించిన అంశంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఎక్కడెక్కడ తిరుగుబాటు జరిగే కాన్సెప్ట్ని ఒక చిన్న పాయింట్ రూపంలో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. దాదాపు ఇది ఎక్కువ గుర్తుండదు, రాయడం కష్టమవుతుంది కాబట్టి 1కి 2 సార్లు 3 సార్లు కనుక చూస్తే గుర్తుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షోరాపూర్లో రాజా వెంకటప్ప నాయక్, కెంచన్గూడలో హుమ్మంగి, బాస్మతి నగర్లో రోహిల్లాలు, అజంతాలో బాగోజీ నాయక్, నిజామాబాద్లో దీప్ సింగ్, మోర్తాడులో రుక్మారెడ్డి, పీశ్వ రామారావు కుట్ర కేసు, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ని మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఇక్కడ చూడండి ఫలితాలు ఏంటి. 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ఫలితాలు ఏంటి అనే కాన్సెప్ట్ కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే, తిరుగుబాటుకు సహకరించిన అఫ్జలుద్దౌలాకు ది గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదిచ్చారు. అదేవిధంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దివాన్గా ఉన్నటువంటి సాలార్ జంగ్ దివాన్ మీర్ తురబలికానికి సాలార్ జంగ్ అనేటటువంటి ఒక బిరుదిచ్చిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ది గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అఫ్జలుద్దౌలాకి, దివాన్ అయినటువంటి మీర్ తురబలికానికి సాలార్ జంగ్ అనే బిరుదులు ఇవ్వబడిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. నిజాంకు చెల్లించాల్సిన 50 లక్షల రూపాయల అప్పు రద్దు చేయబడింది. అదేవిధంగా 1853 బీరార్ ఒప్పందంలో కోల్పోయినటువంటి ఉస్మానాబాదుని, రాయచూర్ని మళ్ళీ తిరిగి హైదరాబాద్ సంస్థానానికి మోడీ సాలార్ జంగ్ అనే వ్యక్తి యాడ్ చేసిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. 4 జిల్లాలని నిజాంకు తిరిగి ఇచ్చివేయబడ్డారు. నిజాం మొఘలాయల నుంచి పూర్తి స్వాతంత్రాన్ని ప్రకటించుకొని అలీసిక్ అనే స్వతంత్ర నాణాలను విడుదల చేశాడు. ఎందుకంటే నిజాములు అనేవాళ్ళు 1857 సిపాయిల తిరుగుబాటు వరకు మన నిజాములు మొఘలాయలకు సామంతులు. కానీ భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం తిరుగుబాటు వరకు సామంతులుగా ఉంటే 57 తర్వాత మొఘలాయల యొక్క పరిపాలన మొత్తం కంప్లీట్గా ముగిసిపోయింది. 2వ బహదూర్ షాను రంగూన్కు పంపించారు. మొఘలాయల పరిపాలన ముగిసిన కారణంగా వీళ్ళు స్వతంత్రాలు అయ్యారు. ఆ పూర్తి స్వాతంత్రం ప్రకటించిన సందర్భంగా వాళ్ళు విడుదల చేసిన ఒక నాణ్యమే అలీ సిక్కా నాణ్యంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బీరార్ ఒప్పందం ద్వారా కోల్పోయిన ప్రాంతాలను తిరిగి దక్కించుకోవడం,
అఫ్జలుద్దౌలాకి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు, దివాన్ మీర్ తురబ్ అలీ ఖాన్కి సాలార్ జంగ్ అనే బిరుదు, స్టార్ ఆఫ్ ఇండియా, సాలార్ జంగ్ అనే 2 బిరుదులు, 50 లక్షల రూపాయల అప్పు మాఫీ, దాంతోపాటు రాయచూరు, ఉస్మానాబాద్ లాంటి ప్రాంతాలని తిరిగి పొందడం, దానితోపాటు అలిసిక్ అనే స్వతంత్ర నాణ్యాన్ని విడుదల చేయడం, ఈ 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రధానమైన ఒక ఫలితాలుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఫైనల్గా కన్క్లూజన్ అనేది చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా కన్క్లూజన్ అనే దాన్ని చూద్దాం. హైదరాబాదు రాజ్యంలో జాతీయోద్యమం జరగలేదన్న వాదనకు 1857 సిపాయిల తిరుగుబాటు ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఒక నిదర్శనం. ముస్లింలు దేశభక్తులు కాదన్న దుష్ప్రచారాన్ని హైదరాబాదు రాజ్యంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు వాళ్ళ ఆధ్వర్యంలో జరగడం అనేది ఒక కొసమేర్పన్న అంశంగా ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ 2 పాయింట్లు మనం కన్క్లూజన్లో ఫైనల్గా ఇవ్వగలిగితే దానికి క్లియర్గా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి ప్రధానమైన కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, హైదరాబాదులో సిపాయిల తిరుగుబాటు అన్నప్పుడు ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది, చీదా ఖాన్ అనే వ్యక్తిని రెసిడెన్సీ భవనంలో చీదా ఖాన్ అనే వ్యక్తిని రెసిడెన్సీ భవనంలో బందీఖాన చేస్తే తురేబజ్ ఖాన్ ఆధ్వర్యంలో విడుదల చేయడానికి ప్రయత్నం చేయడం, ఈ సందర్భం కాల్పులు జరగడం, తురేబజ్ ఖాన్ అరెస్ట్ చేయడం, మళ్ళీ తర్వాత ఆయన చంపడం అనేది ప్రధానమైన కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మీరు క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో చాలా కేర్ఫుల్గా రాసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి క్వశ్చన్ ఏంటి, దాంట్లో సినాప్సిస్ ఏంది, ఏ నేపథ్యంలో రాయాలి అన్న కాన్సెప్ట్ని ఇక్కడ చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి ప్రశ్న ఏంటి, హైదరాబాద్ సంస్థానం లేదా రాజ్యంలో జరిగిన 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తీరు, ఫలితాలు వివరించండి. 1857 సిపాయిల తిరుగుబాటులో తురేబజ్ ఖాన్ యొక్క పాత్ర ఏమిటి అన్నప్పుడు లీడ్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ కారణాలతో పాటు 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ఏకైక హీరో, ప్రధానమైనటువంటి వ్యక్తి, మొట్టమొదటి స్వాతంత్ర సమయుడని లీడ్లో కనుక మనం మార్చుకొని రాసుకుంటే గదే సమాధానంగా మారుతుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. తురేబజ్ ఖాన్ యొక్క చిత్రాన్ని ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇవి సినాప్సిస్లో రాసుకోండి. మధ్యలో సబ్హెడింగ్లు అనేవి పెట్టకుండా జస్ట్ మనం ఒక లైన్ రాసి దాన్ని వదిలిపెట్టి కింద రాసుకోవడమా, లేదా ఒక గీత పెట్టి పక్కన రాయడమా, ఏదో ఒకటి చేస్తే ఈజీగా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఉపోద్ఘాతం, హైదరాబాద్ సిపాయిల తిరుగుబాటు కారణాలు, వాహాబీ ఉద్యమ ప్రభావం, దీంట్లో భాగంగా ముబారిజుల పేరుని ప్రస్తావిస్తూ రాసుకోవాలి. ఔరంగాబాదు కాంటిజెంట్లో తిరుగుబాటు, నెక్స్ట్ సికింద్రాబాదు కాంటిజెంట్లో తిరుగుబాటు, ఇక్కడ మనకు ఆ భవనంలో బంధించినటువంటి వ్యక్తిని విడుదల చేయడానికి తురేబజ్ ఖాన్ ప్రయత్నం చేయడం, తిరుగుబాటు ఫలితాలు, ఫైనల్గా కన్క్లూజన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది 1857 సిపాయిల తిరుగుబాటుకు కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ అంశాన్ని మీరు ఒక అవగాహన రూపంలో చూసుకునే ఒక ప్రయత్నం చేయండి.